పెద్దలపల్లి మున్సిపాలిటీలో ఉన్నాము. లక్ష్మాపూర్లో ప్రధానంగా ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. అయితే ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఓటర్ల నాడు ఎటువైపు ఉందని ఇక్కడ మనతో తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బండి జగన్నాథం గారు ఉన్నారు. వారితో అడిగి మరిలో తెలుసుకుందాం. నమస్తే జగన్నాథం గారు. నమస్కారం. అంటే ఓటర్లు పొద్దు నుంచి మీరు చూస్తున్నారు కదా, అంటే ఓటర్ల శైలి మీకు చూస్తుంటే ఎట్లా అలా వేవ్ ఎట్లా అనిపిస్తుంది? మన పార్టీ ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు? ఇవేమంటే ఓటర్లు అయితే ఖచ్చితంగా రోజు చేసిన పని బట్టి మరి సంక్షేమ కార్యక్రమం బట్టి కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరి యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి, మరి ముసలి వాళ్ళు అయితేనేమి, మరి అందరూ కూడా చాలా చక్కగా ఈ ఓటును వినియోగించుకోవడానికి చాలా చక్కగా వస్తారు. వాళ్ళ రెస్పాన్స్ కూడా మరి ఎవరికి వేసారు అంటే కూడా చాలామంది కూడా చేయకే కదా, మరి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి వేయాలి కదా, వేరే వాళ్ళకి వేస్తే ఏం ప్రయోజనం అని చెప్పేసి చాలామంది కూడా మాతోని షేర్ చేసుకుంటున్నారు ఓటేసిన తర్వాత. అయితే సాధారణంగా ఇప్పుడు మీ ఊర్లో ఉన్న 2 వార్డులలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలంగా పోటీ ఉన్న నేపథ్యంలో మీరు వాళ్ళని ఎదుర్కోనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఎట్లా పథకాలను కానీ ఎట్లా తీసుకెళ్లారు ప్రజల్లోకి మీరు? వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏంటంటే వాళ్ళు గ్రామంలో ప్రజా సమస్యల మీద రోజు వాళ్ళు తీరిన వాళ్ళు కాదు, ప్రజా సమస్యలను తెలుసుకున్నవారు కాదు. మేమేమో ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలో, వాళ్ళకి ఏం అవసరం కావాలి, వాళ్ళకి పోలీస్ స్టేషన్లు కానీ, వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఏం అవసరాలు కానీ, వాళ్ళ ఇందిరామిల్లు కానీ, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము చేసి పెట్టాం. కాబట్టి మాకు ఇండిపెండెంట్లు పోటీగారని చెప్పేసి భావిస్తున్నాం. ఓవరాల్గా ఇక్కడే కాకుండా 24 వార్డుల్లో మీకు తెలిసిన సమాచారం మాకు ఎట్లా నడుస్తుంది, మరి కాంగ్రెస్ వేవ్ ఎట్లుందని మీరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు, సీఎం ముఖ్యమంత్రి గారు వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఆరోగ్య గ్యారంటీలు చాలా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసి మనం తీసుకెళ్ళాం. కాబట్టి మరి ఇలా 24 వార్డులలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా దక్కనివ్వను, 100% మెజార్టీతో మేమేమి అన్ని సీట్లు కైవసం చేసుకుంటామని ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక వాళ్ళ నమ్మకం ఏందో మాకు తెలియదు, కానీ మరి వాళ్ళ యొక్క భాగవతాలు అందరికీ తెలుసు, వాళ్ళకి భూ కబ్జాలు తెలుసు. మరి వాళ్ళు ఎమ్మెల్యే గారు గెలిచి 2 నెలలైనా కూడా మరి మా యొక్క ఇన్ఛార్జు డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారే ఎమ్మెల్యే కన్నా గొప్పగా ప్రజల్లో రోజు కూడా తిరుగుతూ మరి ప్రజల యొక్క అవసరాలని ఎప్పుడు పిలిస్తే అప్పుడు తెలుసుకొని మరి మాకు ఫండింగ్ పెట్టడం కానీ, ఫండ్స్ చేయడం కానీ, ప్రజా సమస్యలు తీర్చడంలో కానీ మరి ఎమ్మెల్యే కన్నా గొప్పగా పనిచేస్తుండు. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ప్రజా సమస్య వాళ్ళు ఊహించుకున్నా కూడా వారు ఊహకు మాత్రమే వాళ్ళు ఇదవుతారు. కాబట్టి వాళ్ళు అనుకుంది ఏది కాదు, వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి. థ్యాంక్ యూ. అయితే చూస్తున్నాం కదా, కాంగ్రెస్ చేసిన పనులు, పథకాలే ప్రజల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. చైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకుంటామని చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. స్టూడియో సంతోషంగా మార్నింగ్